భగవద్బంధులారా, తిరుప్పావై ధనుర్మాస వ్రతం కిందటి వారం ముగిసింది. ఈ వ్రతంలో ప్రధానంగా అండళమ్మవారు అద్దము, శంఖము అంటే ప్రణవము అనే ఉదాహరణ చూపిస్తూ మనకి పరమాత్మకి ఉండే బంధాన్ని ప్రకాశింపజేసింది. అదే స్వస్వరూప జ్ఞానం అని చెప్పుకున్నాము. ఈ స్వస్వరూప జ్ఞానంలో 3 అర్థాలున్నాయి: అనన్య శేషత్వము, అనన్య భోగ్యత్వము, అనన్య శరణత్వము అని. ఇందులో అరణ్య శరణత్వము అంటే నాకు పరమాత్మే రక్షకుడు అని అర్థం. సర్వకాల సర్వ అవస్థలందు కూడా పరమాత్మే రక్షకుడు అని మనం ఎప్పుడూ విశ్వసిస్తూ ఉండాలి. పరమాత్మ యొక్క ఈ రక్షకత్వాన్ని శ్రీమద్భాగవతంలో 6వ స్కందం 8వ అధ్యాయంలో ఉన్న నారాయణ కవచం చాలా అద్భుతంగా నిరూపిస్తుంది. ఈ నారాయణ కవచం ఆవిర్భావం చెందడానికి కారణం ఏమిటి అంటే, ఇంద్రుడు ఒకరోజు తన సభలో ఉండగా దేవగురువైన బృహస్పతి ఆ సభకి వచ్చినప్పుడు ఇంద్రుడు చూసినా సరే గురువుగారికి మర్యాదపూర్వకంగా స్వాగత సత్కారాలు చెయ్యడు. ఇది చూసిన బృహస్పతి ఇంద్రుడికి గర్వం ఉందని భావించి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంద్రుడు తన తప్పుని తెలుసుకుని బృహస్పతి ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరుకుందామని వెళ్తాడు. కానీ బృహస్పతి తన యోగబలంతో మాయమవుతాడు. ఎంత వెతికినా కనిపించడు. దేవగురువు లేని సమయంలో అసురులు అంటే రాక్షసులు చూసి దేవతల మీద దాడి చేస్తారు. కష్ట సమయంలో దేవతలందరూ వెళ్ళి బ్రహ్మగారిని శరణువేడితే ఆయన మీరు చేసింది తప్పే అని చెప్పి త్వష్టపుత్రుడైన విశ్వరూపుణ్ణి సేవించండి, అతడు తపస్సంపన్నుడు జితేంద్రుడు అని బ్రహ్మగారు మార్గం చూపిస్తారు. దేవతలు వెళ్ళి ఆ విశ్వరూపుడు వయసులో చిన్నవాడైనా సరే అతనిని ఆశ్రయిస్తారు. అప్పుడు విశ్వరూపుడు తన దగ్గరున్న ఆ నారాయణ విద్యను ఉపయోగించి దేవతలు కోల్పోయినదంతా కూడా మళ్ళీ తిరిగి అప్పగిస్తాడు ఇంద్రుడికి. ఇదంతా వింటున్న పరీక్షిత్ మహారాజు గారు ఆ నారాయణ కవచం గురించి చెప్పండి అని సుఖబ్రహ్మను అడుగుతారు. ఆ కవచంలోని శ్లోకాలు, వాటి అర్థాలు కూడా రేపటి నుండి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ.